4 ఆశ్రమాల వాళ్ళు కూడా గోవు యొక్క పాలు తాగుతారు. పరదేవత 4 అమ్మల్ని సృష్టించింది తనతో కలిపి. ఒకటి జనకమాత అంటే జన్మనిచ్చిన తల్లి, రెండవది భూమాత ఈ భూమి, మూడవది గోమాత గోవు, నాలుగవది లోకమాత పరదేవత. ఎందుకు 4 సృష్టించిందంటేట వీడికి ఎంత వయసు వచ్చినా అమ్మని తీసేస్తే వీడు తట్టుకోలేడు. అమ్మ గురించి ఏడుస్తాడు. మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళిపోయావమ్మా అని నన్ను అడుగుతాడు. అప్పుడు నేను వీడికి ఏం జవాబు చెప్పాలి అని, నీకన్నా ముందు నీ చేతులలో నీ తల్లి వెళ్ళిపోవడం న్యాయం తప్ప తల్లి చేతులలో బిడ్డ వెళ్ళిపోతే తల్లి తట్టుకోలేదు. ముందు అమ్మే వెళ్ళిపోవాలి. నీకు ఒక్క అమ్మని తీసుకెళ్ళడానికి ముందు నేను ఇంకొక 3 అమ్మలను ఇచ్చి నేను తీసుకెడుతున్నాను. అందుకే ప్రతి పుట్టినరోజు కూడా తాను చేసుకోవాలి. కొన్ని పుట్టినరోజులు చేసుకోవాలి అని శాస్త్రం చెప్తోంది, నేను చెప్పట్లేదు. తన పుట్టినరోజు తాను చేసుకోవాలి. కొత్త బట్టలు అవకాశం ఉన్న మేరకు కట్టుకుని పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది సప్త చిరంజీవులను తలుచుకొని నల్ల నువ్వులు బెల్లంలో ఆవు పాలలో కలిపినవి 3 మాటలు నైవేద్యం పెట్టినది లోపలికి పుచ్చుకుంటారు. అది తన పుట్టినరోజు చేసుకోవడం.